హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నాగ చైతన్య అప్కమింగ్ 24th ఫిల్మ్లో వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ యాంటోగనిస్ట్ రోల్ అయితే ప్లే అయితే చేస్తున్నాడు. లైక్ గైస్, మీరు వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఉన్న లాపతా లేడీస్ మూవీ అయితే చూస్తున్నారా? చాలామంది చూసే ఉంటారు అండ్ కొందరైతే మిస్ చేసి ఉంటారు. వాళ్ళకి హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఇప్పటివరకు కూడా ఆ ఫిల్మ్ చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడండి. బట్ హిందీ లాంగ్వేజ్ మాత్రమే, హిందీ ఉందని చెప్పేసి స్కిప్ చేయకండి. ఒకసారి మూవీ చూడండి, మీకు ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అందులో మెయిన్ హీరోగా యాక్ట్ చేసిన స్పర్శ్ శ్రీవాస్తవ. సో తను వచ్చేసి ఈ ఫిల్మ్లో వచ్చేసి యాంటోగనిస్ట్ రోల్లో ప్లే అయితే చేస్తున్నాడు. ఈ ఫిల్మ్కి డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు. అదే ఫ్రెండ్స్, విరూపాక్ష మూవీ అయితే చూస్తున్నాం కదా. విరూపాక్ష తర్వాత మళ్ళీ మన ముందుకు నాగ చైతన్య గారి నుంచి ఈ మైథలాజికల్ థ్రిల్లర్ వచ్చేసి తీసుకొని వస్తున్నారు. మూవీ షూటింగ్ వచ్చి స్టార్ట్ అయ్యి చాలా షెడ్యూల్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రెజెంట్ షూటింగ్ ప్రోగ్రెస్లో అయితే ఉంది. 2026 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే రాబోతుంది. నెక్స్ట్, మహా అవతార్ నరసింహ. లైక్ గైస్, ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి స్టిల్ దుమ్ము దులుపుతుందన్నమాట. ఇప్పటివరకు కూడా ఇలాంటి యానిమేషన్ ఫిల్మ్ మనకి ఇండియాలో అయితే రాలేదు. వచ్చిన ఇండియన్ బిగ్గెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ ఇప్పటివరకు 300 CR వరకు వచ్చేసి వరల్డ్ వైడ్గా గ్రాస్ వచ్చేసి కలెక్ట్ అయితే చేసింది. ఇంకా రన్ అయితే అవుతుంది అన్నమాట. సో హోంబలే ఫిల్మ్స్ వారి నుంచి ఈ ఫిల్మ్ వచ్చేసి 40 CR బడ్జెట్లో మన ముందుకు తీసుకుని వచ్చారు. 40 CRలో వచ్చిన ఈ ఫిల్మ్ ఇప్పటివరకు 300+ రన్ అయితే అవుతూనే ఉంది. 1 మంత్ అయిపోయిన థియేటర్స్లో వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి రన్ అయితే ఆగలేదన్నమాట. మరి ఫైనల్గా ఈ ఫిల్మ్కి ఎంత రావచ్చు? సో నేనైతే టోటల్గా 500+ రావచ్చు అనుకుంటున్నాను. మరి మీరెంత అనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఈ ఫిల్మ్ మీరు థియేటర్స్ చూసేసి మరొకసారి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుంటే స్టిల్ ప్రొడక్షన్ వారు ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రేట్స్ ఎవరికైతే అమ్మలేదు. సో టోటల్గా ఈ ఫిల్మ్కి సంబంధించి థియేట్రికల్ రన్ డౌన్ అవ్వగానే అప్పుడైతే ఓటీటీ రేట్స్ అమ్మేలాగైతే ఉన్నారు. సో ఓటీటీ గురించి సోర్స్ రాగానే మీకు త్వరలో అప్డేట్ అయితే చేస్తాను. నెంబర్ 3లో ఓటీటీ అప్డేట్. లైక్ ఇది 14 years ఓల్డ్ ఫిల్మ్ అనమాట. ఇప్పుడు డబ్బుడు వర్షన్స్లో రిలీజ్ చేశారు. 2011 ఇయర్లో అయితే వచ్చింది. బట్ మూవీకి వచ్చేసి IMDb రేటింగ్ ఎక్సలెంట్గా అయితే ఉంది. 10కి 7.4. అదే లిమిట్లెస్. మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ అండ్ మిస్టరీ థ్రిల్లర్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అమెజాన్ MX ప్లేయర్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిల్మ్ వచ్చేసి ఇప్పుడే వెళ్ళి స్టార్ట్ చేయవచ్చు. సో స్టార్ట్ చేసి కంప్లీట్ అయిపోతే దీనికి కంటిన్యూషన్గా సీక్వెల్ వచ్చేసి సిరీస్ వచ్చేసి తీస్తున్నారు. అది 2015 ఇయర్లో అయితే వచ్చింది. సో సేమ్ టైటిల్ MX ప్లేయర్లో అయితే ఉంది. ఆ సిరీస్ మనకి మల్టిపుల్ లాంగ్వేజ్లో ఎప్పటి నుంచో రిలీజ్ చేస్తున్నారు. మరి ఏం ఆలోచిస్తున్నారు? చూద్దాం అనుకుంటే వెళ్ళి కంటిన్యూ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, ఈ 2025 ఇయర్లో వచ్చిన న్యూ అమెరికన్ ఫిల్మ్ షాడో ఫోర్స్. ఈ న్యూ అమెరికన్ షాడో ఫోర్స్ ఫిల్మ్ వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ రిలీజ్ అయితే అయి ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఫిల్మ్ని వచ్చేసి రెంట్ మోడల్లో పెట్టడం అయితే జరిగింది. రెంట్ అవసరమా అనిపించింది. ముందు మీకే అర్థమవుతుంది. లైక్ ఫ్రెండ్స్, మూవీ వచ్చేసి యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ డ్రామాకి అయితే వచ్చింది. అయితే ఈ ఫిల్మ్కి సంబంధించి IMDb రేటింగ్ కానీ మీరు విన్నట్టయితే ఈ మూవీ చూద్దామా లేదా అని చెప్పేసి ఆలోచనలు అయితే పడతారు. మూవీకి IMDb రేటింగ్ 10కి 4.7 అయితే ఉంది. సో అందుకే అన్నాను ఈ ఫిలిం రెంట్ అవసరమా అని చెప్పేసి. మరి ఈ ఫిలిం మీరు చూద్దాం అనుకుంటున్నారా లేదా అనేది ఇంకా మీ ఇష్టం గైస్. నెక్స్ట్, స్కంద మూవీతో బోయపాటు సీను గారు డిసప్పాయింట్ చేసిన మళ్ళీ బాలకృష్ణ గారితో తీసి బ్లాక్ బస్టర్ కొడతా అని చెప్పేసి అఖండ 2 స్టార్ట్ చేసిన విషయం మనకు తెలుసు. లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ బిగిన్ అయితే అయింది. అప్పుడే రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. September 25th ఈ ఫిల్మ్ వచ్చేసి థియేటర్స్లో వస్తుంది అని చెప్పేసి. అండ్ ఒక 2 months ముందు కూడా September 25కే ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఫిక్స్ అయితే అయి ఉన్నాం. బట్ సడన్గా వచ్చేసి ఓజీ ఫిల్మ్ అయితే రావడం జరిగింది. సో ఓజీ ఫిల్మ్ కన్ఫర్మ్ అవ్వగానే అఖండ 2 అనేది పోస్ట్పోన్ అవుతున్నట్టు క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్గా ప్రొడక్షన్ టీం వచ్చేసి మూవీ పోస్ట్పోన్ చేస్తున్నట్టు నోట్ అయితే ఇచ్చేశారు. బట్ ఈ ఓజీ ఫిలిం ఉండడం వల్ల అని చెప్పేసి అక్కడ ఏం క్లారిటీ చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవడం వల్ల ఈ ఫిలింలో వచ్చేసి పోస్ట్పోన్ అయితే చేస్తున్నారంట. మరి ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంటే ఓజీ ఫిలింతోనే అఖండ 2 అనేది క్లాష్ అయి ఉండేదేమో. ఇది కూడా ఒక రీజనే ఓజీ ఫిలిం కూడా రావడం అనేది. మరి ఈ అఖండ 2 అనేది న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు లాక్ చేయవచ్చు? మనం December మంత్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. December 1st వీక్ అయితే అనుకుంటున్నారు. December 5th లాక్ చేద్దామని చెప్పేసి. ది రాజా సాబ్ కూడా పోస్ట్పోన్ అయితే అయిపోయింది కదా. ఇది ఒకవేళ లాక్ చేయకపోతే December 19th అంటే 3rd వీక్లో ఈ ఫిలిం వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేయవచ్చు. సో ఈ పాసిబుల్ డేట్స్ అయితే ఉన్నాయి. డిసెంబర్లో మనం వచ్చేసి అఖండ 2 అనేది చూస్తామన్నమాట. 2026కి ఈ ఫిలిం వచ్చేసి పుష్ అయితే కాదు. ఈ 2025 ఇయర్లోనే ఈ ఫిలిం వచ్చేసి మనం చూడబోతున్నాం.
నెక్స్ట్ వన్ ఘాటి. ఈ ఫిలిం నుంచి సెన్సార్ వర్క్ అనేది కంప్లీట్ అయితే అయింది. మూవీ సెన్సార్ U/A, టోటల్ డ్యూరేషన్ 2 hours 37 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. లైక్ గైస్, ఈ ఫిలిం నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. టుమారో రిలీజ్ ట్రైలర్ వచ్చేసి రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయితే వస్తుంది September 2nd. మరి September 2ndకి పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ నుంచి ఏం అప్డేట్స్ ఉండబోతున్నాయి? ఫస్ట్ ఓజీ మూవీ గురించి చూసుకున్నట్టయితే మనం ఈ ఫిల్మ్ నుంచి ఆల్రెడీ గ్లిమ్స్ అండ్ టీజర్ వచ్చేసి చూస్తున్నాము. ఇంకా పోస్టర్స్ గురించి చెప్పాల్సి అసలు లేదు, చాలా పోస్టర్స్ వచ్చున్నాయి. అండ్ రీసెంట్గా 2 songs కూడా రిలీజ్ అయితే అయిపోయి ఉన్నాయి. మరి బర్త్డే స్పెషల్గా ఏం స్పెషల్ అప్డేట్స్ ఉండబోతుంది? సో అఫీషియల్ పోస్టర్ ఇది కామన్ అనమాట. ఇంకా ఒక వీడియో వచ్చేసి ప్లాన్ చేస్తున్నారంట, లైక్ అది గ్లిమ్స్ టీజర్ అయితే అనుకోవచ్చు. యాక్చువల్గా వచ్చేసి ఈ టీజర్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఇక్కడ ప్రొడక్షన్ వారి నుంచి డైరెక్ట్గా ట్రైలర్ రిలీజ్ ప్లానింగ్ అయితే ఉన్నట్టుంది. సో దానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఇప్పుడే కాదనుకోండి ట్రైలర్ వచ్చేసి. మరి ఈ షార్ట్ వీడియో వస్తుందా లేదా అనేది స్టిల్ డిస్కషన్లోనే ఉన్నారంట. మరి ఫ్యూ డేస్లో కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో 2 days ఉంది. ఈ 2 daysలో లాస్ట్ మినిట్లోనే కన్ఫర్మ్ అయితే ఈ స్మాల్ గ్లిమ్స్ టీజర్ లాంటిది మనకి ఈ ఫిలిం నుంచి బర్త్డే స్పెషల్గా రివీల్ అయితే ఉంటుంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మనం 2 టీజర్ కట్స్ అయితే చూస్తున్నాము. ఇంకా సాంగ్స్ వచ్చేసి ఒకటి కూడా రిలీజ్ కాలేదు. పోస్టర్స్ వచ్చేసి చాలానే వచ్చున్నాయి. ఇంకా ఈ ఫిలిం నుంచి ఏం అప్డేట్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు? సో పోస్టర్ వచ్చేసి కంపల్సరీగా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. వీడియో లాంటిది, గ్లిమ్స్ లాంటిది ఇదైతే పక్కా వచ్చేసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. మరి ఏంటో చూద్దాము. మైత్రి వారు ఏమైనా రెడీ చేసుంటే రివీల్ అయితే చేస్తారు. నెక్స్ట్ వన్, ఈటీవిన్ కథాసుధా సిరీస్ నుంచి మరొక న్యూ ఎపిసోడ్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. అదే లెక్కల మాస్టర్. సో ఈ లెక్కల మాస్టర్ ఎపిసోడ్ వచ్చేసి టుడే ఈటీవిన్లో అప్లోడ్ అయితే చేశారు. లిటిల్ హార్ట్స్, ఈ ఫిలిం నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ వచ్చేసి ఎక్సలెంట్గా కట్ అయితే చేశారు. ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క డైలాగ్ ఫన్నీగా చాలా అంటే చాలా బాగుంది. అంటే జియో సిమ్ రాకముందు కదంట. అంటే కొన్ని షార్ట్స్లో మీరు చూసుకున్నట్టయితే బాహుబలి రిలీజ్ పోస్టర్స్ అయితే ఉన్నాయి. అంటే 2015. సో 2015లో జరిగే కథ అనమాట ఇది. ఇద్దరు చదువురాని పర్సన్స్, వాళ్ళిద్దరు రొమాంటిక్ లవ్ స్టోరీ వచ్చేసి ఇందులో మనం చూడబోతున్నాం. చాలా ఫన్నీగా ఈ ఫిలిం వచ్చేసి ఉండబోతున్నట్టుంది. ట్రైలర్ వచ్చేసి టాప్ నాచ్ అనమాట. ఇంకా ఈ ఫిలిం థియేటర్స్లో అనేది ఎలా ఆడుతుందో చూడాలి. ట్రైలర్ చూడంగానే ఈ ఫిలిం మీద కొంచెం హోప్ అయితే వచ్చింది, బొమ్మ బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ వన్, రవితేజ గారి నుంచి ఈ ఇయర్లో రిలీజ్ అవబోతున్న ఫస్ట్ ఫిలిం ఇది. లాస్ట్ ఇయర్ మన ముందుకు 2 ప్రాజెక్ట్స్ అయితే వచ్చారు. ఒకటి ఈగల్, ఇంకోటి మిస్టర్ బచ్చన్. లైక్ మీరు 3 అనొచ్చు. అంటే హనుమాన్ మూవీలో వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు కదా. సో ఈ ఇయర్లో వస్తున్న ఫస్ట్ ఫిలిం ఇది. ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు తీసుకొని వస్తున్నారు. మూవీ నుంచి గ్రాండ్గా ప్రమోషన్స్ అన్నీ జరిపి లాస్ట్ మినిట్లో మూవీ వచ్చేసి పోస్ట్పోన్ అయితే అయింది, తెలుసు కదా. August 27కి రిలీజ్ అయితే అవ్వాల్సింది. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి న్యూ ప్లానింగ్. సో ఇక్కడ లాక్ అయితే చేస్తున్నారు. దివాళీకి ఈ ఫిలింని థియేటర్స్లో రిలీజ్ చేయాలని చెప్పేసి. సో దివాళీ అంటే ఫ్రెండ్స్ October 20 అయితే వస్తుంది దివాళీ ఫెస్టివల్. ఆ రోజు మండే. సో మండే రోజు మనకి ఫిలిమ్స్ థియేటర్స్లో రిలీజ్ అయితే కావు కదా. ఫ్రైడే లేకుంటే థర్స్డే. సో హై ఛాన్స్ ఫ్రైడేనే లాక్ అయితే చేయవచ్చు. October 17th. సో October 17కి మాస్ జాతర ఫిలిం థియేటర్స్లో లాక్ అయితే అవ్వచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రొడక్షన్ వారు దివాళీకి అయితే ఏమింగ్ అయితే వేశారు. సో దివాళీ అంటే పక్కా October 17కి ఈ మాస్ జాతర ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేయవచ్చు. వెయిట్ చేయండి, కన్ఫర్మేషన్ పోస్టర్ త్వరలోనే వస్తుంది న్యూ డేట్కి సంబంధించి. బుచ్చిబాబు సేన అండ్ రామ్ చరణ్ నుంచి వస్తున్న ఫిలిం పెద్ది. ఈ ఫిలింకి సంబంధించి సాంగ్ షూటింగ్ అనేది బిగిన్ అయితే అయ్యింది. రామ్ చరణ్ గారు టుడే మూవీ షెడ్యూల్లో జాయిన్ అయితే అయ్యారు. ప్రెజెంట్ మైసూర్లో ఈ సాంగ్ షూటింగ్ సంబంధించి వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఓటీటీ అప్డేట్, రీసెంట్గా బాలీవుడ్ నుంచి జూలైలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఫిలిం ఆంఖోంకి గుస్తాకియాన్. ఈ ఫిలింలో విక్రాంత్ మెస్సీ అండ్ షానియా కపూర్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మనం బ్రహ్మాస్త్ర ఫిలిం అయితే చూసాం కదా. ఆ ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన సంతోష్ సింగ్. సో అతని నుంచి ఈ ఫిలిం అయితే వచ్చింది. మూవీ వచ్చేసి రొమాంటిక్ బ్యూటిఫుల్ డ్రామాగా అయితే తీసుకొని వచ్చున్నారు. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ September 5th G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మరొక ఓటీటీ ఫిలిం లవ్ మ్యారేజ్. ఇది తమిళ్ ఫిలిం, మన తెలుగు ఫిలింకి అఫీషియల్ రీమేక్ అనమాట. విశ్వక్ సేన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం. సో ఆ ఫిలింకి ఇది అఫీషియల్ రీమేక్. తమిళ్లో వచ్చేసి విక్రమ్ ప్రభు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసిండు. సో ఈ ఫిలిం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తమిళ్లో ఎలా తీశారు తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ గాని చూసిన ఫిలిం స్పిరిట్. ఈ స్పిరిట్ ఫిలింకి సంబంధించి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మన ముందుకు ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి మనమైతే ఎక్సైటింగ్ అనే ఉన్నాము.
ఫైనల్గా ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి టెస్ట్ షూట్ బిగిన్ అయితే చేస్తున్నారు. ఈ టెస్ట్ షూట్ వచ్చేసి ఈ సెప్టెంబర్ మిడ్ వీక్లో వచ్చేసి ఉండబోతుంది. ప్రభాస్ గారు ఈ ఫిల్మ్లో ఎలా కనబడబోతున్నారో ఆ లుక్ టెస్ట్ షూట్ అనేది జరగబోతుంది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ విషయానికి వస్తే ఇప్పుడే బిగిన్ అయితే చేయట్లేదు, డిసెంబర్ మంత్కి ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఈ డిసెంబర్ మంత్ లోపల ప్రభాస్ గారి నుంచి ది రాజా సాబ్ అలానే వచ్చేసి హను రాఘవపూడి ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్ట్స్కి సంబంధించి రిమైనింగ్ పోర్షన్ షూటింగ్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అది కంప్లీట్ అయిపోగానే డైరెక్ట్గా స్పిరిట్ ఫిల్మ్కి వచ్చేసి వెళ్తారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఇంకా నాన్ స్టాప్గా బిగిన్ అయితే అవుతుంది. సో ఈ సెప్టెంబర్లో టెస్ట్ షూట్ అనేది జరుగుతుంది. ఆ టెస్ట్ షూట్ నుంచి ప్రభాస్ గారి ఒక లుక్ అయినా బయటకు వస్తుందేమో చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.